ఇటీవలే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్సంపేటకి రావడం జరిగింది. మరి ప్రేమతోని ఈ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి యజమాని ఎవరికైతే ప్రభుత్వం ఇచ్చిందో అసైన్మెంట్ ఇచ్చినో అతడు తన జాగాలో పెద్ద రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరైనా ఆబ్జెక్షన్ చేసేది. ఇప్పుడు రోడ్ల పైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్లు ఉన్నాయి తెలిసమంది. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు ఒకటే నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోనే ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సంపేట కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఏం పెట్టింది కాదు పార్టీ పరంగా ప్రజలు కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమిలో తన సొంత భూమిలో పెట్టుకుంటారు. రోడ్డు మీదకి ఆందోళన రాలేదు, తర్వాత ప్రభుత్వ భూముల్లో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూమిని ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ద సుదర్శన్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి పూలు పెడతారు ఆ విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమ యాత్రలో పట్ల ఈ మెడికల్ కాలేజీకి పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి తన భూమిని మరి విగ్రహం పెట్టుకున్నాడు వీళ్ళెవరైనా ఆపడానికి. కాబట్టి మేము జిల్లా కలెక్టర్కి ఇమ్మీడియట్ గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోమని చెప్తాం. ప్రభుత్వము ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోవాలి.